హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజిటేబుల్ నూడిల్స్ 5 మినిట్స్లో సూపర్గా ఉండేలా చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఒక 2 పెద్దవి క్యారెట్స్, ఒక గుప్పెడంత బీన్స్, కరివేపాకు, తరిగిన కొత్తిమీర. అండ్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న నూడిల్స్ అండి, పక్కన పెట్టుకున్నాను చల్లారబెట్టి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం, సాల్ట్, సోయా సాస్, టమాటా కెచప్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి, కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఒక 2 పౌస్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసేసాను. అవి కొంచెం చిటపట ఆడాక ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి కొంచెం డీప్ ఫ్రై అయ్యాక చూడండి, ఇలా డీప్ ఫ్రై అవుతున్నాయి కదా. డీప్ ఫ్రై అవుతున్న తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. నేను అన్నీ మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా బాయిల్ అయ్యేలా పెట్టుకున్నాను. చూడండి, క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి గుప్పెడంత బీన్స్ వేస్తున్నాను. బీన్స్ కూడా కరివేపాకు వేసేసి మంచిగా ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అన్నీ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడేంత సాల్ట్ అండి, సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం, మీ టేస్ట్కి సరిపడా కారం అండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నానండి, నూడిల్స్ మసాలా లేదు. ప్రజెంట్ కొంచెం స్పైసీనెస్ కోసము అన్నీ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటా కెచప్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. 1 స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్. అంటే నేను చేసే వాటి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మంచిగా హై ఫ్లేమ్ మీద పెట్టి టాస్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఆ సోయా సాస్, టమాటా కెచప్ అనేది మన వెజిటేబుల్స్కి మంచిగా పట్టాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇలా తేలిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఫస్ట్ సిమ్లో పెట్టే కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనకు ఆ వెజిటేబుల్స్, సోయా సాసు, ఉప్పు, కారం అన్నీ మసాలాలన్నీ మనకు నూడిల్స్కి పట్టేలాగా కింద నుండి పై వరకు టాస్ చేస్తూ కలపాలండి. చూడండి, నూడిల్స్ మసాలా ఉంటే నూడిల్స్ మసాలా కూడా వేసేసుకోండి. నేను మరీ స్పైసీగా ఏం చేయట్లేదు, నార్మల్గా మీడియం స్పైసీతో చేస్తున్నాను. ఇట్లా మంచిగా టాస్ చేస్తూ ఉండాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టాను నేను స్టవ్. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి కింద నుండి పై వరకు మంచిగా టాస్ చేస్తూ ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర తరుగు వేసేసి ఇప్పుడు మళ్ళీ టాస్ చేస్తున్నాను. చూడండి, మంచిగా కలుపుతూ ఉండాలండి. కింద అడుగు అంటేయద్దు. ఎంత టాస్ చేస్తూ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తాయి నూడిల్స్. ఐరన్ ప్యాన్ అయితే ఇంకా బాగుంటుందండి. నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కదా. నాన్ స్టిక్ అంటే ఐరన్ ప్యాన్ వాడండి, చాలా బాగుంటాయి.
చూసారు కదా, మన వెజిటేబుల్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ టాప్ ద బెల్ ఐకాన్ అండి. థ్యాంక్ యూ.